హాయ్, హలో హలో ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో నేను మీ సగ్గుర్తి ప్రభాకర్, పిఎన్టీ క్యారియర్ సపోర్ట్ నుంచి మనం ఇచ్చే నిరుద్యోగులకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ గురించి మరి ఒక వీడియోతో మరి ఒక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మన నిరుద్యోగ యువకులందరికీ మరియు వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఇచ్చే యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని వచ్చే అప్డేట్స్తో మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ చెప్పే 1,00,000 ఉద్యోగాల్లో కొంత ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. సో ముఖ్యంగా అందులో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎందుకు అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలు అన్ని న్యూస్ పేపర్స్, అన్ని వెబ్సైట్స్ క్లియర్గా చూడరు. సో కొన్ని నోటిఫికేషన్స్ స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఇచ్చే అప్డేట్స్తో వాళ్ళకి కొంచెం రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని ఆధారంగానే మనం ఇన్ఫర్మేషను ఎవ్రీ వీక్ అప్డేట్ చేయడం జరుగుతుంటుంది. సో ఇందులో ముఖ్యంగా మనం సేకరించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో మొదటిగా ఏంటంటే జీపీఓ గ్రూప్ లెవెల్లో గ్రామ పంచాయతీ ఆఫీసర్ వంటి పోస్టులు, విలేజ్ లెవెల్ ఆఫీసర్ అంటారు వీళ్ళని. సో ఇవి వచ్చేసి గ్రూప్ డి పోస్టెస్ దగ్గర 10,954 పోస్టులకి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ అయితే మే జూన్లో అని చెప్తున్నారు. సో రెడీగా ఉండండి. చాలా పెద్ద పోస్టులు ఇవి, చాలా పెద్ద వేకెన్సీస్, అంటే లార్జ్ వేకెన్సీస్. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు మెయిన్గా మనం వెబ్సైట్స్ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది స్లైడ్స్ ద్వారా. ఈ స్లైడ్లో చూడండి మీరు. సో ఇది రిక్రూట్మెంట్ ఎప్పుడు వచ్చేది ఏంటి మనం నెక్స్ట్ అప్డేట్లో కూడా ఇవ్వటం జరిగేది. సో జరుగుతుంది చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి పోలీస్ రిక్రూట్మెంట్ ఏంటంటే మీకు దగ్గర 10,000+ పోస్టులకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్. సో మనం సేకరించిన న్యూస్ ప్రకారం 10,000 చూపిస్తుంది. ఇది కూడా మిడ్ ఆఫ్ 26 అంటున్నారు, అంటే జూన్ జూలైలో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఏఎస్ఐ అండ్ జైలరు, తర్వాత వచ్చేసి మీకు ఫైర్ ఆఫీసరు, ఇట్లాంటి పోస్టులు మీకు ఉండే అవకాశం ఉంది. సో వీటిలో కూడా చాలా పెద్ద రిక్రూట్మెంట్ కాబట్టి శారీరక దాడిద్యం ఉన్న వాళ్ళకి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలు ఈజీగా సాధించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేది హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా మీకు దగ్గర మల్టిపుల్ వేకెన్సీస్. ఇందులో ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇందులో ఉండేదంటే స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్టు, హెల్త్ అసిస్టెంట్స్, ఇలాంటి పోస్టులు ఉన్నాయి. సో ఇందులో స్టాఫ్ నర్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆన్గోయింగ్ నడుస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఆల్రెడీ ఆన్గోయింగ్. సో కొన్ని ఇంకా మిగిలిన పోస్టులకి వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో తర్వాత వచ్చేసి టీజీపీఎస్సి గ్రూప్ 2 and 3, 1 and 2 and 3. సో ఇది వచ్చేసి ఆల్రెడీ గ్రూప్ 1 కొన్ని రిక్రూట్మెంట్ జరగటం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మిగిలిన వాటికి లార్జ్ స్కేల్లో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇదేంటంటే డిప్యూటీ కలెక్టర్స్, డిఎస్పి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఆర్టీఓ అండ్ అదర్ సివిల్ పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే టీజీపీఎస్సి అసిస్టెంట్ సైంటిస్ట్ ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది, దాని గురించి 20 పోస్ట్ గురించి. సో అది ఆల్రెడీ ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి వెరీ బిగ్ అప్డేట్ ఏంటంటే టీచర్ రిక్రూట్మెంట్. సో టీచర్ రిక్రూట్మెంట్ మీ అందరికీ తెలుసు. సో ఇది డిఎస్సి, టీఆర్టీ, టెట్, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, పిఈటి, లాంగ్వేజ్ పండిట్స్, వీటి ఆధారంగా చాలా లార్జ్ స్కేల్ అని చెప్తున్నారు గవర్నమెంట్. సో ఇవి కూడా వీళ్ళు గ్యాదరింగ్ చేస్తున్నారు సో రిక్రూట్మెంట్ కోసం. సో రెడీగా ఉండండి. సో నెక్స్ట్ వచ్చేసి టీఎస్ఆర్టీసీలో రిక్రూట్మెంట్ ఒకటి ఉంది. సో ఇది కూడా ఒక 198 పోస్టులకి వీళ్ళు ఆల్రెడీ నోటిఫికేషను రిలీజ్ చేయడం జరిగింది. సో మేబీ ఇది కూడా మీకు అప్డేట్ ఇస్తాను నేను ఏంటనేది. సో మిత్రులారా, ఇప్పుడు చెప్పిన 7 అప్డేట్స్లో మీకు
మంచి మంచి పోస్టులు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇవాళ కాకపోయినా రేపైనా ఇవ్వాల్సిందే, తప్పదు. సో ఇచ్చే వాటిల్లో మనం ఎందుకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నామంటే మన విలేజెస్లో ఉన్న పిల్లలందరికీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందదు కాబట్టి సో మనం దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలర్ట్గా ఉండండి, ఈ నోటిఫికేషన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనం ఇచ్చే అప్డేట్స్ ఫాలో కండి. సో ఇంకా మీకు రిలేటెడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో దొరుకుతుంది, నేను క్లియర్గా దాంట్లో పోస్ట్ చేస్తాను. సో వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావాలంటే మీరు రిక్వెస్ట్ పెట్టండి, లేదా ఈ పోస్టులు చూసి మీరు ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి వెబ్సైట్స్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి. సో మనం ఇచ్చేది ఏంటంటే నిరుద్యోగులకు సపోర్ట్ మాత్రమే. సో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా అంటే మీకు మీకు ఇంకా మెంటర్షిప్ కావాలి లేదా పర్సనల్ ఇంకా ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. మనం చేసే ఈ సర్వీస్ అంతా ఫ్రీయే, మనకి ఇది ఒక్క ఛానలే ఉంది, ఇంకెవరు లేరు. సో ఈ ఛానల్ని మీరు ఫాలో కండి. మన ఒక్క ఫ్రీ సర్వీస్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది, ఇక వేరే ఉద్దేశం ఏం లేదు. మన విలేజెస్లో ఉన్న పిల్లలందరికీ ఈ యొక్క 1,00,000 పోస్టుల్లో మీరు కూడా భాగస్వాములై ఉద్యోగం సాధిస్తారనే ఎంకరేజ్మెంట్తోనే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం ఎక్కడ ఈ వీడియోస్ బాగా వైరల్ కావాలి, ఫేమ్ కావాలా, లైక్లు రావాలనే ఉద్దేశంతో చేసేవి కాదు. ఇది సెల్ఫ్ మోటివేషన్ కాంటెస్ట్. సో మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది. సో మిత్రులారా, నిరుద్యోగులైన పిల్లల తల్లిదండ్రులందరూ మీరు పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. సో ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ చేశారో, పాలిటెక్నిక్ కంప్లీట్ చేశారో, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో, సో మన పిల్లలకి నోటిఫికేషన్స్ గురించి మీరు అవేర్నెస్ చెప్పండి. సో మీకు తెలియకపోతే ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి ఈ స్లైడ్స్ తీసుకెళ్తే మీకు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చూసి చెప్తారు మీకు ఎప్పుడు అప్లై చేయాలా ఏంటి అనేది. సో ముఖ్యంగా ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో అందరికీ మరి ఒక వీడియోస్ ఈ ఉన్న 7 అప్డేట్స్లో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.